డిసెంబర్ 29, 2023 నల్గొండ జిల్లా త్రిపురారం మండలం బాబుసాయిపేట గ్రామంలో పశువుల కొట్టంలో నిద్రించిన వివాహిత ఉలుకు పలుకు లేకుండా పడి ఉంది. ఇది గమనించిన ఆమె తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ చుట్టుపక్కల వాళ్ళని పిలిచారు. అయితే అప్పటికే స్వాతి మృతి చెందింది. దీంతో ఈ వార్త కాస్త పోలీసుల చెవిన పడింది. రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై ఆరా తీయడం మొదలుపెట్టారు. అసలు స్వాతి బ్యాక్గ్రౌండ్ ఏంటా అని విచారణ చేశారు పోలీసులు. బాబుసాయిపేట గ్రామానికి చెందిన కొండమీది సైదయ్య, వెంకటమ్మ దంపతులకు మొత్తం 4 కుమార్తెలు, కుమారుడు సంతానం. వీరి 4వ కుమార్తె స్వాతి. కూలీనాలీ చేసి కుటుంబాన్ని పోషించే సైదయ్య ఉన్నంతలో పిల్లలకు బాగానే పెళ్లి చేశారు. అలా స్వాతికి కూడా సంబంధాలు చూసి నిడవనూరు మండలం ఇండ్లకోటయ్యగూడెం గ్రామానికి చెందిన వ్యక్తితో 5 ఏళ్ల క్రితం వివాహం జరిపించారు. మొదట బాగానే ఉన్నా తర్వాత క్రమంగా ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావటం స్టార్ట్ అయ్యాయి. గొడవలు మరింత ఎక్కువ కావటంతో స్వాతి 2 ఏళ్ల క్రితం పుట్టింటికి వచ్చి కూలీ పనులు చేసుకుంటూ తల్లిదండ్రులతోనే ఉంటుంది. అయితే ఎప్పట్లాగానే తల్లిదండ్రులతో పాటు స్వాతి కూడా గురువారం కూలీకి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చింది. భోజనం చేశాక తల్లిదండ్రులు పూరిపాకలో పడుకోగా స్వాతి పక్కనే ఉన్న మేకల కొట్టంలో రాత్రి 9 గంటల సమయంలో నిద్రపోయింది. తెల్లవారేసరికి శుక్రవారం ఉదయం చనిపోయి పడి ఉంది స్వాతి. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత కొట్టంలో అలజడి అయినట్టు గ్రామంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలజడికి నిద్రలేచిన తల్లిదండ్రులు ఎవరని స్వాతిని ప్రశ్నించగా ఆయనొచ్చాడు అంటూ బదులిచ్చినట్టు గ్రామస్తులు చర్చించుకున్న మాటలు పోలీసుల చెవిన పట్టాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత స్వాతి వద్దకు వచ్చిన వ్యక్తి ఎవరనేది తేలితే కేసు ఈజీగా తేలుతుందని అనుకున్నారు పోలీసులు. దీంతో భర్తతో విడిపోయిన తర్వాత స్వాతి ఎవరితోనైనా సన్నిహితంగా మెలిగిందా అన్న కోణంలో విచారణ మొదలుపెట్టారు. ఇక్కడే పోలీసులకు పెద్ద ట్విస్ట్ తెలిసింది. స్వాతికి, ఆమె భర్తకు గొడవలకు కారణం ఓ వ్యక్తి అని తేలింది. ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ చేస్తే స్వాతిని చంపింది ప్రియుడు శ్రీరాములే అని తేలింది. స్వాతికి పెళ్లైన 3 ఏళ్ల తర్వాత అదే గ్రామానికి చెందిన దోరేపల్లి శ్రీరాములతో ఆమెకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్తకు తెలియటంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. భర్త ఎక్కడికి వెళ్లినా అనుమానించటం, ప్రియుడిని కలుసుకోవటానికి కుదరకపోవటంతో భర్తకు దూరంగా వచ్చేసి అప్పటినుంచి ఆమె పుట్టింటి దగ్గరే ఉంటోంది. స్వాతి భర్త దూరం కావటంతో అప్పటినుంచి శ్రీరాములు తరచూ స్వాతి ఇంటికి వస్తూ వెళ్తుండేవాడు. శ్రీరాములకు అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు. ఈ అఫైర్ గురించి తెలిసిన శ్రీరాములు తల్లిదండ్రులు అతనికి వేరే యువతితో పెళ్లి చేశారు. వీరికి కొడుకు కూడా పుట్టాడు. అయితే పెళ్లి జరిగిన విషయం కొడుకు పుట్టాడన్న సంగతి స్వాతికి తెలియటంతో తనను 2వ భార్యగానైనా పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చింది. స్వాతికి, శ్రీరాములకి పెళ్లి విషయంలో తరచూ గొడవలు ఎక్కువ కావటంతో ఎక్కడ ఇంటికి వచ్చి పరువు తీస్తుందోనని భయపడ్డాడు శ్రీరాములు. దీంతో ఆమె అడ్డును ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన శ్రీరాములు డిసెంబర్ 28వ తేదీ రాత్రి స్వాతి ఇంటికి వెళ్లాడు. కొట్టాల్లో పడుకొని ఉన్న స్వాతి గొంతు నులిమి ఎవరికీ అనుమానం రాకుండా హత్య చేశాడు. శ్రీరాములు స్వాతి బంధం గురించి బయటపడటంతో శ్రీరాములు గురించి వెతికారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎక్కడున్నాడో కనిపెట్టి శ్రీరాములుని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. పెళ్లి కోసం ఒత్తిడి చేయటంతోనే స్వాతిని చంపేసినట్టు వివరించాడు. శ్రీరాములు స్వాతిల వివాహేతర సంబంధం గురించి స్వాతి తల్లిదండ్రులకు ముందే తెలిసినా అతడు పెళ్లి చేసుకుంటాడని అనుకున్నారు. అందువల్లే వారి బంధానికి అడ్డు చెప్పలేదు. కాని చివరికి ఇలా చంపేస్తాడని ఊహించి ఉండరు. పాపం, పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడని అనుకుంటే అర్ధాంతరంగా ప్రాణాలు తీసి పరలోకానికి పంపించాడు శ్రీరాములు. సమాజంలో జరుగుతున్న ఇటువంటి సంఘటనలు చూసేనా వివాహేతర సంబంధాల జోలికి వెళ్లొద్దని పోలీసులు సూచిస్తున్నారు.